సో హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్యాక్ సైడ్ అయితే అమ్మ నా బట్టలు చదువుతుంది. ఎక్కడికి వెళ్తున్నాను అంటే నేను వైరల్ ఆఫ్ సత్యమూర్తి అన్నయ్య నెక్స్ట్ మా నాన్నయ్య కలిసి హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. చిన్న వర్క్ పని మీద అయితే వెళ్తున్నాం. సో వెళ్ళే దారిలో ట్రావెలింగ్, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాము మొత్తం అన్నీ అయితే వ్లాగ్ చేద్దామని అయితే ప్లాన్ చేశాను. సో అమ్మ అయితే ఇప్పుడు ప్రెజెంట్ నా లగేజ్ మొత్తం సర్దేస్తుంది. చూడండి, కొత్త బ్యాగ్, కొత్త బట్టలు. అమ్మా హాయ్ చెప్పు. బాయ్ కాదే హాయ్. హాయ్ చెప్పమంది బాయ్ చెప్తుంది అమ్మ. అమ్మ కూడా ఎప్పుడు ఫ్లేమ్లోకి రాలే కదా, ఎప్పుడో ఫస్ట్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది ఫ్లేమ్లో. సరిసావమ్మా? ట్యాబ్లెట్స్ పెట్టావు నావి, ఆయింట్మెంట్, స్పెట్స్ కూడా. అక్కడ ఏమైనా రీల్స్ చేస్తే స్పెట్స్ పర్స్ కూడా అందులోనే పెట్టే. సో ఇంకా లేట్ ఎందుకు, ఇప్పుడైతే మా ఇంటి దగ్గర నుంచి అయితే ప్రజెంట్ ఇప్పుడు అన్ని దగ్గరికి వెళ్తాను. నాన్నన్ని దగ్గర నుంచి వైరల్ అబ్బ అన్ని దగ్గరికి వెళ్తా, సత్యమూర్తి అన్ని దగ్గరికి. సో మొత్తం అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్కి దగ్గరికి మొత్తం అంతా కవర్ చేసేద్దాం. మరి ఇంకెందుకు లేటు, అన్ని దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. సో మొత్తానికి అయితే రెడీ అయిపోయాను, వెళ్దామని. వెళ్తానమ్మా అయితే. జాగ్రత్తగా ఉండు, భోజనం టయానికి తినేసి మాత్రలు అన్నీ వేసుకో. ఏంటి అన్నయ్యలు ఉన్నారు కదా, అన్నయ్యలతోనే ఉంటాను. జాగ్రత్త. సరే. ఏంటి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నావో అక్కడ అలాగే ఉండు. అలాగే ఉంటాను. నువ్వు ఫస్ట్ నీ హెల్త్ బాగాలేదు, నువ్వు జాగ్రత్తగా ఉండు. అక్కకి ఫోన్ చేసి రమ్యని పంపిస్తా, సరేనా? జాగ్రత్త, ట్యాబ్లెట్లు వేసుకో నైట్ టైము. బాయ్. సో అన్నయ్య దగ్గరికి అయితే వస్తాను. విశ్వ గారు చూడు ఎలా చూస్తున్నాడు, రావడమే లేట్ కదా విశ్వ. నేను ఆగా ఆగ్రా ఆగ్రా ఆగ్రా. దా దా దా, రెడీ అయిపోయావా? నీకోసమే లేట్, ఎంత లేట్. అమ్మ నువ్వు కూడా వచ్చి మాతో పాటు వచ్చేస్తావా? పనులాడిపోతున్నాడు అడిగి వచ్చేస్తావా? దాంట్లో పెట్టింది బాయ్ చెప్పు. పప్పులు తెస్తాను వెళ్ళి బాయ్. వదలట్లేదు. అర్థమైపోయింది అన్నాడికి, బ్యాగ్ తగిలించుకోగలే. మంచోడి మా విష్ణుకూడదా ఊరుకున్నాను, వెళ్ళిపోదాము. పప్పు తెస్తానా? వెళ్ళు, చెప్పిన మాట వినాలా? అది అలా కూర్చోాలి చెప్పిన వెంటనే. పద అన్ని పెట్టేస్తున్నా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అయితే అన్ని దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఓకే, అన్ని దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. దానా హలో గురు. బస్ స్టాండ్ హైదరాబాద్ అట్లా ఉంటుంది మరి. అందరూ చెప్తా మరి హైదరాబాద్ వెళ్తున్నాను. అయి చెప్పు. వెళ్తున్నాం, రాజు రూమ్ లోనే ఉంటాడు, అక్కడికి వెళ్ళు. హైదరాబాద్ మేము మాత్రం తిరిగి అన్నా అలాగంత పెట్టన్నా తిరుగుతానన్నా. లగేజ్ చూపించు. అన్నా ఎంత లగేజా? మరి నాది ఇదో కాటరాజుకి దొరకాకి. ఇది అన్నిది, ఇదేమో నాది. అన్న బ్యాగ్ బాగుందా? కొత్త బ్యాగ్, బ్లాక్ డాగ్. సో ఇంక మనం బయలుదేరుదాం. ఇలా ఉంటుంది అన్నమాట రైల్వే స్టేషన్ అంటే. ఆటో వెళ్దంటాను, అదిగానా? It's my bag. వచ్చిన బాధలు చూడండి ఫ్రెండ్స్, నేను ఎంత కష్టపడుతుంటే వాడు ఏంటి ఇంకా ఫోన్ ఒకటే పెట్టుకున్నాడు రాజుగాడు. ఫోన్ ఒకటి పట్టుకున్నానా? ఇదిగో చూడండి.
అదే టైం అవుతుంది కదా, టైం అవుతుందిరా ట్రైన్కి. ఇక నడుతున్నా ఇక మీతోనే. రాజు కోసం 2 పులిహారలు, మామూలు పులిహార కాదే. అసలు పులిహోర రోజు అంత పులిహోర పట్టుకెళ్తాం మళ్ళీ. నాదైతే ఒకటే అన్న, అందులో ఎన్ని బాక్సులు ఉన్నాయి చూడండి మీరే, 3 ఉన్నాయి. అవును, మీ ఇద్దరికి ఒకటి, అన్ని ఒకటి నాకు ఒకటి. సపరేట్గా 50 పరోటా. 50 పరోటాలు నాకు వద్దు. ఓకే మరి అయితే ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక నా 8 అటువైపు దిగాలి. ఫైనల్గా అయితే ట్రైన్ దగ్గరికి అయితే వస్తాం. నీ లగేజ్ అన్న ఇదే నా ట్రైన్. ఏమో మాకు అయితే బీ దొరకట్లేదు, బీని ఎత్తుకుతున్నాం ఇంత నుంచి గోల్ దిగిపోతున్నాం ఇక్కడ. బి ట్రైన్ ఇది ఎస్ అన్న. ఇగో S3. ఇప్పుడు బి వరకు వెళ్ళాలి మనం. అన్న వాటర్ బాటిల్. ముందుకా సరిపోయింది, చివరి వరకు ఎస్. నడు నడు అన్న, బరువు ఉందా? ఏది ఇది ఎక్కడ దొరకట్లేదు. ఆఖరికైతే సక్సెస్ఫుల్గా కనిపెట్టు. మేము ఎక్కబోయే ట్రైన్ ఇదే. ఇగో B3. పాపం ఇద్దరన్ని వెళ్ళని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇంత లగేజ్తో. నడిచినందుకు పేరుంది అన్న, లగేజ్ కోసం. రాజు ఇలా చేస్తారు అనుకోలేదు. నేనేం చేశాను అన్న? క్లైమాక్స్ వస్తారండి, దారి క్లైమాక్స్ చేస్తాడు ఆఖరికి. నేనేం చేశాను? ఎంత ఎంత దూరం ఉందని నాకేం తెలుసు. ఇక్కడికైతే మన ట్రైన్లోకి అయితే వచ్చాం. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఊగుతున్నది. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. అన్నయ్యలు అయితే లోన ఉన్నారనమాట. చూద్దాం ఏం చేస్తున్నారో. మాకే తలగడ్లు ఎచ్చేస్తున్నాం. బ్రో ఏం చేస్తున్నావు? టికెట్ ఉందా? నీకు టికెట్ తీయలేదు. దొంగ ట్రైన్ ఎక్కాను. నీకు టికెట్ తీయలేదు. ఇప్పుడు ఎవరైనా వచ్చేటప్పుడు పే చేయాలన్నా టికెట్. టికెట్ వస్తే ఏముంది, అది ఎవరో తెలియదు అని చెప్తాను. బిజీయా? బిజీయా అన్నయ్య? బిజీ అంట. ఒక్కనే ఉన్నాను. ట్రైన్ అయితే బయలుదేరింది. సో నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. ఎన్ని సీట్లు? అంత ఓపిక లేదన్నా. నెక్స్ట్ అప్డేట్ ఇద్దాం, వెయిట్ చేయండి. ఎలా ఉందన్నా? బాగుందా? వాళ్ళొచ్చి అదే మనం బయట తీసుకున్నాం కాబట్టి అలానే ఉంది. మనం ఎప్పుడు తిందాం? బిర్యానీ. పులిహార, బిర్యానీ, చికెన్. అప్పుడు సరిపోద్ది నీకు అసలు? సరిపోద్దన్నా, నువ్వేటి నేను ఎక్కువ తిన్నా. మామూలు 2 కప్పులు పెట్టారు కదా, అది ఓకే.
ముందే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ముందే ప్లాన్ చేసాం. ఎలా ఉంది? ఇది కూడా బాగుందన్న. లాస్ట్ టైం మనం పడ్డాం కదా టెంపుల్ నైట్ టైం తిన్నప్పుడు, అలాంటి బాధ మళ్ళీ పడకుండా ముందే ప్లాన్ చేశారు. ఇదే మళ్ళీ మళ్ళీ చెప్పు ముందే తీసుకొని అక్కడ ఎలా బాగుంది. ట్రైన్లో ఫుడ్ అయితే నిజంగా బాగోదు, ఆలోచించండి మీరు. అందుకే మేము ముందే ప్లాన్ చేస్తారు అన్నీ. సో నైట్ అయింది కదా, మరి గుడ్ నైట్. మార్నింగ్ కలుద్దాం మళ్ళీ అక్కడ దిగినాక. ఈ మధ్యలో గ్యాప్లోని మళ్ళీ ఏమైనా అయితే వీడియో షూట్ చేస్తాను. ప్రజెంట్ అయితే నిద్ర వస్తుంది, పడుకుంటా. మార్నింగ్ కలుద్దాం. గుడ్ నైట్. మొబైల్ పెడతా. పడుకుని పెడా అన్నయ్య ఆల్రెడీ కింద పడుకుని పెడు మూర్తని వీడియో తీస్తున్నాడు. హాయ్, గుడ్ మార్నింగ్. బాగా చలిగా ఉంది, ఏసీ ట్రైన్ కదా. సో లేచాను. ఆల్రెడీ వచ్చాం హైదరాబాద్. బయట ఇప్పుడే స్టాప్ అయింది. వెళ్దాం ఇప్పుడు బయటికి వెళ్ళి బయట ఎలా ఉంది, ప్రశాంతంగా ఉందా లేదా అనేది చూద్దాం. హైదరాబాద్ నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడం. చూద్దాం, ఓకేనా? వెయిట్ చేయండి. కాచిగూడ రైల్వే స్టేషన్ అన్న ఇది. కాచిగూడ పోస్ట్ ఆఫీసా? కాచిగూడ రైల్వే స్టేషన్. కాచిగూడ రైల్వే స్టేషన్ వచ్చాం. మా ఫ్రెండ్ వచ్చాడు ఇక్కడికి పికప్ చేసుకోవడానికి. అక్కడి నుంచి హైదరాబాద్. హలో గురు, ఏ స్టేషన్ ఇది? ఇదా పోలీస్ స్టేషన్. కాచిగూడ పోస్ట్ ఆఫీస్ ఇది. పోస్ట్ ఆఫీస్ కాదే బాబు, ఇది రైల్వే స్టేషన్. అవునా, రైల్వే స్టేషన్. చూడు, ఇప్పటివరకు తెలియదు అన్న మనకి రైల్వే స్టేషన్ ఇది. అదే మనం ఫస్ట్ టైం కదా, ఇది రాజు first. అయితే రెగ్యులర్గా వస్తుంటాడు. అవును. ప్రజెంట్ అయితే మేము అయితే కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. మా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు, దుర్గాప్రసాద్. 10 లక్షలు అప్పు చేసి కారు కొన్నాడు. 2 టేకలు పెట్టాడు కారుకి అయితే. కానీ కారు కోసం వెయిటింగ్ ఇప్పుడు. ఏంటా? 6 ఫీట్ ఉంటాడు. ప్రభాస్ కన్నా ఎక్కువ బాడీ ఉంటుంది మొత్తం అన్న. మళ్ళీ 24 ప్యాక్ మళ్ళీ 24 ప్యాక్. 24 ప్యాకెట్ అన్న మరీనా? 6 ప్యాక్ లేదా 8 ప్యాక్ అంతా 10 ప్యాక్ అంటేనే దారుణం. 24 ప్యాక్ అంతా. కానీ హైదరాబాద్లో చాలా మంది అంటే ఎక్కువ ఆటో వాళ్ళు ఉన్నారు అన్నమాట. అంటే ఇక్కడ రైల్వే స్టేషన్ కదా, అడుగుతున్నారు రమ్మని అంటే ఆటో పోయి. కానీ మా దుర్గాప్రసాద్ చెప్పాను ఒక అలాగనే 500. అంటే చెప్పాను ఆటో వాళ్ళకి, మా దుర్గాప్రసాద్ కారు కొన్నాడు 10 లక్షలు అప్పు చేసి అని చెప్పాను అనమాట. ఓకే బ్రో అని చెప్పారు వాళ్ళు. వెయిట్ చేద్దాం. రాత్రి పాపం మరి నానికి అమ్మాయిని సెర్చ్ చేద్దాం అనుకున్నాం పెళ్లి చూపులకి. మరి వర్కౌట్ అవ్వలేదు. మరి వాళ్ళ నాన్నగారు శోభన్ బాబు లాగా ఉన్నారన్నమాట. మొత్తం రింగులు వేసుకొని హెయిర్ మేసాలు. కానీ వర్కౌట్ అవ్వలేదు, మరి చూపులు కలలేదు, సెట్ అవ్వలేదు. మరి ఏదో చేద్దాం అనుకున్నాం. మీరన్నా చూడండి. మరి అప్పటికి కష్టపడి నాకు ఏంటి సెంటర్ పెట్టి సెట్ చేశారు వీళ్ళు. తన కింద పెట్టి కూడా సెట్ అవ్వలేదు. బ్యాడ్ లక్. ఓకే, మా దుర్గాప్రసాద్ మా కారు వచ్చింది. ఇదే మన కార్. సో రూమ్కి అయితే వచ్చేసాము. అన్నయ్య ఏమో చిన్న ప్రాంక్ చేస్తున్నాడు. ఏదైనా బాక్స్ వచ్చాడా? బాక్స్ తెచ్చాం కదా కాట్రాజ్ కని. సో బాక్స్ అక్కడ పెట్టి డోర్ కాలింగ్ బెల్ కొట్టాడు, ఇంకా రాలే. సో రూమ్కి అయితే వచ్చేసాం. ప్రజెంట్ రండాల రూమే. జుమ్ 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 జుమ్. రూమ్కి వచ్చాం.